హాయ్ గాయస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో ఇస్తున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో ఇస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మూసాయి. ఇప్పుడు అందరూ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. విద్యార్థుల్లో రోజు రోజుకు టెన్షన్ పెరుగుతుంది. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామని ఎదురు చూస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం పరీక్ష పత్ర మూల్యాంకనం జరుగుతుంది. ఈసారి మూల్యాంకనంలో ప్రభుత్వం కొత్త విధానం అనుసరిస్తున్నారు. పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రశ్నపత్రాన్ని మరోసారి వెరిఫై చేయనున్నారు. అలాగే ఎక్కడ ఎలాంటి తప్పు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో మొత్తం వాల్యుయేషన్ మార్కుల డిజిటలైజేషన్ పూర్తి చేయనున్నారు. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 21న ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ప్రతిసారి ఇంటర్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదలైన తర్వాత రీవాల్యుయేషన్కు అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం సబ్జెక్టుకు ₹600 అధికారులు వసూలు చేయనున్నారు. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను tgbi.cgc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చని తెలుపుతున్నారు. అలాగే విద్యార్థులు తమ హాల్ టికెట్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే సరిపోతుందని, అది కాకుండా వాట్సాప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియోలు అయితే మనం చూస్తున్నాము. తెలంగాణలో అయితే ఇంటర్ పరీక్ష ఫలితాలు వాల్యుయేషన్ అయితే పూర్తయినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 21న అయితే ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇక దాంతోపాటు గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని మరోసారి వెరిఫై చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా రీవాల్యుయేషన్ అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం సబ్జెక్టుకు ₹600 అయితే అధికారులు వసూలు చేయనున్నారు. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను అయితే మనకి అధికారిక వెబ్సైట్ tgbi.cgc.gov.in ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే విద్యార్థులు తమ హాల్ టికెట్, అదేవిధంగా పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే మనకి సరిపోతుందని, అదే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తర్వాత సెలవు, నమస్కారం.